హలో అండి. ఆహ్, ఇది ఇంతకుముందు మనము రిలేషన్‌షిప్ ఆఫ్ లైన్ అండ్ ఫేజ్ వోల్టేజెస్ అండ్ కరెంట్స్ ఇన్ స్టార్ కనెక్టెడ్ చూసాము. సో, ఇది ఈ వీడియో దానికి కంటిన్యూషన్. ఓకే. సో, ఈ వీడియోలో మనము డెల్టా కనెక్టెడ్ సిస్టమ్‌లో మనకి లైన్‌కి, ఫేజ్ వోల్టేజెస్, కరెంట్స్‌కి మధ్యలో రిలేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, మీరు చూస్తున్నట్టు దిస్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ డెల్టా కనెక్టెడ్ సిస్టమ్. బ్యాలెన్స్డ్ అని ఎలా చెప్తారు? ప్రతి ఫేజ్‌లో కూడా మీకు ఈక్వల్ ఇంపెడెన్స్ అనేది ఉంటుంది. సో, ఈ బ్యాలెన్స్డ్ డెల్టా సిస్టమ్ అనేది మనకి సోర్స్ సైడ్ అయినా, లోడ్ సైడ్ అయినా ఇవే రిలేషన్స్ బ్యాలెన్స్డ్ అయితే. ఓకే. సో, ఇక్కడ నేనేం తీసుకుంటున్నానంటే సోర్స్ లాగా తీసుకున్నా. విచ్ ఈస్ కమింగ్ కరెంట్ ఈస్ కమింగ్ ఔట్. ఓకే. సో, ఇలా బయటకొస్తుంది కాబట్టి అంటే ఇది కరెంట్ ఇస్తుంది. సో, కాబట్టి సోర్స్ లాగా మనం ట్రీట్ చేయాలి. సో, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు మనం ఏ క్వాంటిటీస్ అంటే ఎక్కడ ఉండే వాల్యూస్‌ని ఫేజ్ వాల్యూస్ ఆఫ్ వోల్టేజెస్ అండ్ కరెంట్స్ అంటారు. ఎక్కడ లైన్ వోల్టేజెస్ అండ్ లైన్ కరెంట్స్ అంటారు అనేది ఫస్ట్ క్లారిటీ ఉండాలి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ కరెంట్స్ అన్నిటికి కూడా రిప్రజెంట్ చేశాను. సో, ఇది ఒక వన్ సింగిల్ ఫేజ్. ఆర్ ఫేజ్, వై ఫేజ్ అండ్ బి ఫేజ్. ఓకే. ఆర్‌వై-బి. సో, ఫేజ్ సీక్వెన్స్ ఆర్‌వై-బి తీసుకున్నాను. ఓకే. సో, ఈ ఐఆర్ అనేది ఆర్ ఫేజ్‌లో ఫ్లో అవుతున్న కరెంట్. సిమిలర్లీ ఐవై ఈజ్ ద ఫేజ్ కరెంట్ ఇన్ ఫేజ్ వై. సో, ఐబి ఈజ్ ద ఫేజ్ కరెంట్ ఇన్ ఫేజ్ బి. అలా 3 ఫేజెస్‌లో కూడా కరెంట్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి. ఓకే. సో, నౌ ఇక్కడ మనకి డెల్టా కనెక్టెడ్ సిస్టమ్ కాబట్టి న్యూట్రల్ అనేది పాసిబుల్ అవ్వదు. కాబట్టి మనకి ఓన్లీ 3 ఫేజ్, 3 వైర్ సిస్టమ్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఓకే. సో, నౌ ఇవి ఐఆర్, ఐవై, ఐబి నేను ఇక్కడ పక్కన రాస్తానండి. సో, ఫేజ్ కరెంట్స్ మీన్స్ ఐఆర్, ఐవై, నెక్స్ట్ ఐబి. ఓకే. లైన్ కరెంట్స్ అంటే లైన్‌లో ఫ్లో అవుతున్న కరెంట్స్. సో, ఇక్కడ నేను ఒక ట్యాపింగ్ తీసుకున్నాను. ఒక లైన్ తీసుకున్నాను. సో, ఆర్ లైన్, వై లైన్ అండ్ సిమిలర్లీ బి లైన్. సో, ఈ లైన్స్‌లో ఫ్లో అయ్యే కరెంట్స్‌ని ఏమంటారు అంటే లైన్ కరెంట్స్ అని చెప్తారు. సో, ఐ1, ఐ2, ఐ3. సో, ఇవన్నీ కూడా లైన్ కరెంట్స్. సో, అవి ఖచ్చితంగా డిఫరెంటే. ఐఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఐ1. ఓకే. ఖచ్చితంగా డిఫరెంటే. సో, కాబట్టి మనము ఫేజ్ కరెంట్స్‌కి, లైన్ కరెంట్స్‌కి రిలేషన్ ఏంటి అనేది చూడడం ఇంపార్టెంట్. ఓకే. సో, అది ఒక 1 మినిట్ తర్వాత మనం దాన్ని డిస్కస్ చేద్దాం. నౌ వోల్టేజెస్ అయితే ఈజీ రిలేషన్ అనమాట. సో, ఫస్ట్ అది డిస్కస్ చేసిన తర్వాత కరెంట్ రిలేషన్స్ గురించి మనం మాట్లాడదాం. ఓకే. సో, ఫేజ్ వోల్టేజ్ అంటే ఏంటి? ఫేజ్‌కి అక్రాస్‌గా ఉండే వోల్టేజ్‌ని ఫేజ్ వోల్టేజ్ అంటారు. సో, దిస్ ఈజ్ ఆర్ ఫేజ్ కదా! సో, ఈ ఫేజ్‌కి అక్రాస్‌గా ఉండే వోల్టేజ్‌ని మనం ఏమని చెప్పాలి? ఫేజ్ వోల్టేజ్ అని చెప్పాలి. అంటే ఇది ఫేజ్ వోల్టేజ్. సో, ఇక్కడ మీరు చూడండి లైన్ వోల్టేజ్ అంటే ఇదేనా? అంటే ఫేజ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు లైన్ వోల్టేజ్ అనే కదా దాని అర్థం. ఓకే. సో, మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఇది వై ఫేజ్. సో, నెక్స్ట్ ఇది కరస్పాండింగ్‌గా లైన్ వోల్టేజ్. అంటే ఫేజ్ వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ లైన్ వోల్టేజ్. మీరు ఏ 2 పాయింట్స్ మధ్యలోనైనా తీసుకోవచ్చు. ఓకేనా? సో, అంటే ఫేజ్ వోల్టేజ్, లైన్ వోల్టేజ్ సేమేనా? సో, ఫేజ్‌కి అక్రాస్‌గా మెజర్ చేసే వోల్టేజ్‌ని మనము ఫేజ్ వోల్టేజ్ అని చెప్తాం. అలాగే లైన్స్ మధ్యలో ఉండే వోల్టేజ్‌ని ఏమని చెప్తాము? లైన్ వోల్టేజ్ అని చెప్తాం. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. 2 వోల్టేజెస్ సేమ్. కాబట్టి వోల్టేజ్ రిలేషన్ ఏమవుతుంది? ఫేజ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు లైన్ వోల్టేజ్. ఓకే. సో, ఫర్ ఎ బ్యాలెన్స్డ్ డెల్టా కనెక్టెడ్ సిస్టమ్ వోల్టేజ్ రిలేషన్స్ ఏంటి అంటే ఏం చెప్పాలి? ఫేజ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు లైన్ వోల్టేజ్. సో, ఇప్పుడు కరెంట్స్ గురించి మాట్లాడదాం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్డ్ అని చెప్తున్నాం కాబట్టి నేనేం తీసుకుంటున్నాను? అన్నీ కూడా 120 యాంగిల్ డిఫరెన్స్‌లో ఉన్నాయని తీసుకుంటున్నాను. ఓకే. సో, దిస్ ఈజ్ ఐఆర్, నెక్స్ట్ ఐవై, నెక్స్ట్ ఐబి. ఓకేనా? సో, బ్యాలెన్స్డ్ అనమాట. సో, ప్రతి వెక్టర్‌కి మధ్యలో మనకి 120 యాంగిల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే. 120. నౌ ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఒక్కొక్క కరెంట్ గురించి మాట్లాడదాం. ఎలా మాట్లాడాలి అంటే ఇది నోడ్ కదమ్మా! సో, ఈ నోడ్ దగ్గర మనము కేసీఎల్ అప్లై చేస్తున్నాం. ఈ నోడ్ దగ్గర ఏ కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయి? ఐఆర్ ఈజ్ ఎంటరింగ్. ఐ1 లీవింగ్, ఐబి కూడా లీవింగ్. సో, అక్కడ కేసీఎల్ అప్లై చేస్తే మనకి రిలేషన్ ఏమవుతుంది? ఐఆర్ ఎంటరింగ్ కరెంట్ ఈక్వల్ టు ఐ1 ప్లస్ ఐబి.
అంటే I1 అంటే ఏం రాయొచ్చమ్మా? I1 ఈక్వల్ టు IR మైనస్ IBయేనా? ఓకే. సో నేను దీన్ని కొంచెం క్లియర్గా రాస్తున్నా. వెక్టర్ డిఫరెన్స్ కాకుండా వెక్టర్ సమ్ తీసుకున్నట్టయితే IR ప్లస్ ఆఫ్ మైనస్ IB అని రాసుకోవచ్చు. ఓకే. సో దీన్నే మనం ఇక్కడ వెక్టర్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తాం. సో మనకి IR ఉంది, మైనస్ IB కదా మనకు కావాల్సింది. సో మైనస్ IB లేదు కాబట్టి ఆ IB వెక్టర్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్లోకి ప్రొజెక్ట్ చేయాలి. ఓకే. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా ఈక్వల్గా ఉంటుంది. అలా ఉంటేనే బ్యాలెన్స్డ్ అనమాట. సో ఈ IBని రివర్స్లోకి ప్రొజెక్ట్ చేయండి. ఇదే మ్యాగ్నిట్యూడ్. ఓకే. దేర్ యూ గెట్ మైనస్ IB. సో ఇది ఎగ్జాక్ట్గా కట్ చేస్తుంది. అంటే ఇక్కడ యాంగిల్ ఎంతండి? 60 degrees, ఇక్కడ యాంగిల్ 60 degrees. ఓకే. సో ఇప్పుడు I1 కావాలి అంటే దేనికి రిజల్టెంట్? IRకి మైనస్ IBకి రిజల్టెంట్. సో రిజల్టెంట్ ఎలా డ్రా చేయాలి అంటే, సో ఈ రెండిటికి కదా IR మైనస్ IB. సో ఈ మైనస్ IB నుంచి IR లైన్కి ప్యారలల్లో ఒక లైన్ డ్రా చేయండి. అదేవిధంగా IR టిప్ నుంచి ఆ మైనస్ IB లైన్ ఉంది చూసారా? సో దానికి ప్యారలల్లో ఒక లైన్ని డ్రా చేయండి. ఈ రెండు ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. సో ఈ పాయింట్ ఆరిజిన్ అనుకోండి. సో ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేయండి. సో ఇదే మన ఫస్ట్ లైన్ కరెంట్ I1. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 60 యాంగిల్ని ఎగ్జాక్ట్గా కట్ చేస్తుంది. అంటే హియర్ ద యాంగిల్ ఈజ్ 30 degrees, here also angle 30 degrees. ఓకే. సో నౌ ఇక్కడ మనం ఈ పాయింట్స్కి నేమ్స్ తీసుకుందాం. సో లెట్ us say this as point A, this as point B. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్తో బైసెక్ట్ చేయండి. ఓకే. లెట్ us say this point as C. That means here the angle is 90, here the angle is 90. సో ఈ రెండు ట్రయాంగిల్స్ these two triangles are similar triangles అనమాట. ఓకే. సో యూ కెన్ కన్సిడర్ ఎనీ ఆఫ్ దెమ్. సో దీన్ని కన్సిడర్ చేశారనుకోండి. నౌ cos 30 చెప్పండి అందులో. సో cos 30 ఈక్వల్ టు, సో ఇది కదా యాంగిల్కి అడ్జసెంట్ ఏంటి? ఇది OC. సో OC బై ఆపోజిట్ సైడ్. ఓకే. సో దీనికి ఇది ఆపోజిట్ హైపోటెన్యూస్ కదా. సో ఇదేంటండి? OA. సో OC అంటే OBలో హాఫేనా? సో వాట్ ఈజ్ OB? OB ఈజ్ నథింగ్ బట్ ఏంటి? I1 ఏనా? అంటే OC ఈజ్ హాఫ్ ఆఫ్ I1. సో కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు? హాఫ్ ఆఫ్ I1 బై వాట్ ఈజ్ OA? OA ఈజ్ నథింగ్ బట్ వాట్? IR ఏనా? సో IR అని రాయండి. సో నౌ cos 30 అంటే √3/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ I1 ఇంటూ 1/IR. సో 2 గెట్స్ క్యాన్సిల్డ్. సో IR ఈక్వల్ టు ఏం రాయొచ్చు? I1/√3 రాయొచ్చా? ఓకే. సో IR అంటే ఏంటది? ఫేజ్ కరెంటేనా? ఓకే. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫేజ్ కరెంట్. ఒక్క నిమిషం. రైట్. సో దిస్ ఈజ్ వాట్? ఫేజ్ కరెంట్. I1 అంటే ఏంటి? లైన్ కరెంటేనా? అంటే IL/√3. సో ఇది రిలేషన్. ఇలా జనరలైజ్డ్గా ఎలా రాయగలిగాము అంటే, బ్యాలెన్స్డ్ కాబట్టి మీరు IRఏ కాదు, IY తీసుకోవచ్చు, IB తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా సరే మీకు కరెస్పాండింగ్ లైన్ కరెంట్ √3నే వస్తుంది ఖచ్చితంగా. సో కాబట్టి జనరలైజ్డ్గా మనం ఇలా రాసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇది బ్యాలెన్స్డ్ కాబట్టి ప్రతి ఫేజ్ కరెంట్ సేమే. IR ఎంతైతే ఉంటుందో IY అంతే ఉంటుంది, IB అంతే ఉంటుంది. సో అలాగే లైన్ కరెంట్స్ కూడా ఈక్వల్ లైన్ కరెంట్స్ ఉంటాయి. ఓకేనా? సో అదనమాట. సో మీరు కావాలంటే మీరు సెకండ్ నోడ్ ఉంది కదా, అంటే ఈ పాయింట్ ఉంది కదా, సో ఈ పాయింట్ దగ్గర KCL అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే మీకు ఏమొస్తుంది? I2 ఈక్వల్ టు, ఇది లీవింగ్. ఓకేనా? సో నెక్స్ట్ ఇది కూడా లీవింగే కదా, అంటే I2 ప్లస్ IR ఈక్వల్ టు IY. సో దాని నుంచి అగైన్ మళ్ళీ మనం వెక్టర్ సమ్ తీసుకోండి I2కి. సో మళ్ళీ మనకి రిజల్టెంట్ డ్రా చేశారు అంటే వెక్టర్ డయాగ్రామ్లో మీకు సేమ్ రిలేషన్ వస్తుంది. ఓకేనా? సో ఇది వెక్టర్ డయాగ్రామ్ ప్రతి వెక్టర్కి అంటే IY, IB మూడిటికి. ఓకేనా? అంటే I1, I2, I3
అన్నిటికీ కూడా మీకు స్టార్ కనెక్టెడ్ సిస్టంలో ఎలా చేయాలి ఏంటి అనేది డిస్కస్ చేసాం. సో మీకు ఒకవేళ డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఈ మిగతా పార్ట్ కూడా నేను యాడ్ చేస్తాను. ఓకే, ఐ హోప్ ఇది క్లియర్గా ఉంటుంది. అసలు మీకు ఎక్కడా కూడా డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదండి. ఓకే, సో ఇక్కడ నో కేసీఎల్ అప్లై చేయండి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, నోట్ బి ఉంది కదా, సో ఇక్కడ కేసీఎల్ అప్లై చేయండి. ఏమవుతుంది, ఎంటరింగ్ కరెంట్ ఏంటి, ఐబీ ఈజ్ ఎంటరింగ్, లీవింగ్ కరెంట్స్ ఏంటి, ఐవై, నెక్స్ట్ ఐ3. సో ఐ3కి రిలేషన్ తీసుకోండి, మీకు మైనస్లో వస్తుంది. సో వెక్టర్ సమ్ తీసుకోండి, అంటే వెక్టర్ సమ్ అంటే ఇలా అనమాట. ఓకే, ప్లస్ ఆఫ్ మైనస్గా తీసుకోండి. మైనస్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్లోకి ప్రొజెక్ట్ చేయండి, రిజల్టెంట్ డ్రా చేయండి. ఈజీ. ఓకే, సో ఇదనమాట ఏది బ్యాలెన్స్డ్ డెల్టా కనెక్టెడ్ సిస్టంలో ఫేజ్ వోల్టేజెస్కి లైన్ వోల్టేజెస్కి రిలేషన్ ఏంటి, రెండు కూడా సేమ్. అలాగే కరెంట్స్లో రిలేషన్ ఏంటి, ఫేజ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు లైన్ కరెంట్ బై √3. సో దిస్ ఇస్ ద కరెంట్ రిలేషన్. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ రెండు ఫార్ములాస్ బ్యాలెన్స్డ్ డెల్టాలో గుర్తున్నాయి అనుకోండి, జస్ట్ స్టార్లో దానికి రివర్స్ అంతే. ఓకేనా, సో ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ ఫైండ్ ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్, సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.